హైదరాబాద్ లో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టారని బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. రాజ్ భవన్, సిటీ సివిల్ కోర్ట్, జింఖానా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టులో బాంబులు పెట్టినట్లు మెయిల్స్ పంపారు ఆగంతకులు. దీంతో ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ టీమ్స్. సిటీ సివిల్ కోర్టులో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ముగియగా వచ్చింది ఫేక్ బెదిరింపు కాల్ గా గుర్తించారు అధికారులు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, ఏ ప్రాంతాల్లో బాంబు ఉన్నట్లుగా మెయిల్స్ వచ్చాయి, ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తున్నారు, పోలీసులు వెల్లడిస్తున్న డీటెయిల్స్ ఏంటి? ఇటీవల దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో వరుసగా బాంబు బెదిరింపుల కలకలం వస్తూనే ఉన్నాయి. ఇటీవల చూసాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, బేగంపేట ఎయిర్పోర్ట్ కావచ్చు. తాజాగా సిటీ సివిల్ కోర్టులో దాదాపు 6 ప్లేసెస్ లో బాంబులు పెట్టామంటూ కూడా ఈరోజు సిటీ సివిల్ కోర్టు చీఫ్ జస్టిస్ కి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ తో ఒక్కసారిగా పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి చీఫ్ జస్టిస్ వెంటనే సంఘటన స్థలానికి బాంబ్ స్క్వాడ్ తో పాటు డాగ్ స్క్వాడ్ కూడా చేరుకుని దాదాపు 3.5 గంటల పాటు సిటీ సివిల్ కోర్టు సరౌండింగ్ పరిసర ప్రాంతాల మొత్తం కూడా పూర్తిగా అణువణువున క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కానీ పూర్తిగా ఇదంతా కూడా ఫేక్ మెయిల్ గా గుర్తించారు. అబుదాబి అబ్దుల్లా పేరుతో వచ్చినటువంటి మెయిల్ మొత్తం కూడా పూర్తిగా ఫేక్ మెయిల్ గా గుర్తించారు. ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనతో ఉన్నాడు, నవీన్ గారిని. వారిని అడిగి మరీశ్వర్ సార్, ఎప్పుడు మెయిల్ వచ్చింది, మీకు ఎవరు సమాచారం ఇచ్చారు, పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి తనిఖీలు చేపట్టారు, ఏం తేల్చారు ఫైనల్ గా? సార్, నా పేరు నవీన్ కుమార్ అండి. నేను ప్రెసిడెంట్ దిస్ బార్ అసోసియేషన్ సిటీ సివిల్ కోర్టు. మా మేడం ట్రెజరర్ ఉర్మిళ గారు, మన నిర్మల గారు, తర్వాత మా మెంబర్ లైబ్రేరియన్ కుల్కర్ణి గారు. ఈరోజు మాకు చీఫ్ జడ్జి గారు మాకు పిలిచి మెయిల్ విషయం తెలియజేసిండు. మెయిల్లో ఏంటంటే 4 RDX IDS బాంబులు ప్లేస్ చేశారు సిటీ సివిల్ కోర్టులో అని చెప్పి ఇమీడియట్ గా మనం కమ్యూనికేట్ చేసి మాకు రిక్వెస్ట్ చేయడం ఏంటంటే కోర్టు ప్రిమిసెస్, లిటిగెంట్, అడ్వకేట్స్, స్టాఫ్ అందరు కూడా వెకేట్ చేసి బయటికి రావాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఈ విధమైన ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి మాకు కమ్యూనికేట్ చేయడము, స్మూత్ గా మేమందరం బయటికి రావడము, లిటిగెంట్ పీపుల్ అందరూ బయటకు వచ్చి खाली ले